లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాన్వర్సేషన్ స్కిల్స్. అంటే 8, 7, 8. తను జనరస్గా పాపం ఒక్క దానిలో ఒక మార్కు తగ్గించి అన్నిట్లో 10 ఇస్తే నువ్వు ఇంత హార్డ్ ఎగ్జామినర్ లాగా ఇన్విజిలేటర్ లాగా అందుకే ఫస్ట్ అన్నీ చెప్పమని. యూర్ గివింగ్ 8 అసలు మాట్లాడదా? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ తను కూడా అంతే అనుకుంటా, కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు మేబీ సంథింగ్ రైట్. కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపనండి. అది కరెక్టే. మీ ఎక్స్ప్రెషన్స్ మీదే అసలు అరగంట ఎపిసోడ్ తీసేది తను చూసి అని అంటుంది. సో హూ ఇస్ యువర్ ఆల్ టైమ్ మోడల్, రోల్ మోడల్? మై డాడ్. వై డు యూ, అంటే యూ జస్ట్ సెడ్ యూ వాంటెడ్ టు బి యాక్షన్ హీరో అండ్ ఆల్ దట్, బట్ డాడ్ ఇస్ అంటే మూవీ పక్కన పెడితే అండి లైక్ లైఫ్లో మై డాడ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మూవీస్ ఆయన్ని పక్కన పెడితే అవన్నీ వాట్ ఎవర్ ఇమేజ్ అదంతా నాకు ఎవరి ఇమేజ్ వద్దు, నా ఇమేజ్ నాకు కావాలి. సో దెర్ ఇస్ నో రోల్ మోడల్ లైక్ నాకు ఇలాంటి యాక్టర్ అవ్వాలి అలాంటి యాక్టర్ అవ్వాలని నాకు లేదు. బట్ ఇన్ లైఫ్ జనరలీ మై డాడ్ ఇస్ మై రోల్ మోడల్. కమింగ్ ఫ్రమ్ అ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, ఆయన కష్టపడి ఆయన వాట్ ఎవర్ హీ ఈజ్ మాకు ఈజీ అయిపోయినాయి అన్నీ. సో దాట్ ఈజ్ ఇఫ్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి యాక్టర్ అవ్వాలి, అప్పట్లో యాక్టర్ అయ్యేది, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆయన స్టోరీస్ ఆబ్వియస్లీ విన్నా కాబట్టి చెప్తున్నా. అని ఈజ్ అంటే చాలా చెమ్ ఆఫ్ అ పర్సన్ దట్ వీ ఆల్ నో ఫ్రమ్ ద మీడియా అండ్ ఆల్ దట్. అమ్మ ఆల్సో ఆఫ్ కోర్స్ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ చేశాను డాడీని కూడా నేను. సో అలా. అండ్ హూ ఇస్ యువర్ రోల్ మోడల్ లీలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ విల్ బి దట్ వన్ పర్సన్ హూ ఇస్ యువర్ గైడింగ్ లైట్ ఇన్ లైఫ్ కదా? దట్ వే ఇట్స్ మై మమ్ అండి ఫర్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎందుకంటే ఈవెన్ విత్ కమింగ్ టు క్లోత్స్ కూడా ఇట్స్ లైక్ ఐ ఫాలో మమ్స్ వే ఆఫ్ డ్రెస్సింగ్, మమ్స్ వే ఆఫ్ బీయింగ్. మమ్మీ హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ జనరలీ ఇన్ లైఫ్ కూడా హౌ షీ హ్యాండిల్స్ పీపుల్, హౌ షీ హ్యాండిల్ సిచ్యువేషన్స్, దట్ ఎంపతి. ఒక డాక్టర్ అవ్వడం వల్ల దట్ ఎంపతి దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఐ టేక్ దట్ ఫ్రమ్ హర్. So you also have that empathy. Empathy is being ability to be in somebody else's shoes. Yes. Yeah. ఇవన్నీ సార్ సీరియస్ టాక్ నాకు అసలు నడవట్లేదు. అసలు ఇలా అయిపోతుంది అనమాట. ఎలా అయిపోతుందంటే ఇలా పడిపోతాం కదా కొంచెంసేపు ఎక్స్పోతాం, అలా అయిపోతుంది. ఇలా మంచి విషయాలు మాట్లాడుకుంటే అవన్నీ వదిలినా కానీ. సో షూటింగ్ సెట్లో మీ ఇద్దరు ఇలా టామ్ అండ్ జెర్రీ లాగా ఆట పట్టించుకుంటున్న టైంలో ఐ మీన్ డిడ్ యూ ఎవర్ ఫీల్ సమ్ స్పార్క్స్? అంటే ఎట్లా అంటే జనరలీ అంటే లేదండి. పెళ్లి సందడి లేదు పెళ్లి సందడి లేదండి లేదు. బట్ ఇట్స్ సచ్ అంటే దట్ థీమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ సర్టన్ కైండ్ ఆఫ్ అ సెలబ్రేటివ్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్. సో టఫ్గా ఎండల్లో పడి తిరగడాలు ఇవేవి లేదు. సో షూటింగ్లో జరిగిన 1-2 సంఘటనలు ఏమైనా చెప్పండి వాట్ దట్ యూ ఎంజాయ్డ్. కశ్మీర్ సాంగ్ షూట్ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ షూట్ క్రూతో మంచి ఉండిందా వెళ్ళినప్పుడు మీరు? యా అంటే మరీ హెవీ లేదు, మరీ ఏం లేకుండా లేదు. లైక్ లిమిటెడ్ అండ్ బ్యూటిఫుల్ సీనరీతో లక్కీగా అండ్ క్రూతో అందరితో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ పార్టీస్ అండ్ ఫుడ్ గిడ్ అన్నా అంతా ఏది ఫుడ్ అక్కడ మామూలుగా అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి హోటల్స్ వచ్చేసినాయి. ఆర్ యూ ఫుడ్డీ? నో మొత్తం కాదా ఫుడ్డీ కదా? లిమిటెడ్ అంటే మూడ్ బట్టి బేసిక్గా లైక్ డెజర్ట్స్ స్ట్రీట్ ఫుడ్ ఇష్టం. బట్ ఐ డోంట్ క్రేవ్ ఫుడ్ లైక్. కానీ అందరినీ తినిపిస్తారండి. నాకు కరెక్ట్గా ఇఫ్ ఐ లుక్ చబ్బీ ఇన్ అ సాంగ్ ఐ బ్లేమ్ హిమ్. ఎందుకంటే నేను చెప్పాను నాకు ఐస్ క్రీమ్ తింటే నాకు బుగ్గలు వస్తే నాకు ఐస్ క్రీమ్ వద్దంటే ఐస్ క్రీమ్ తెప్పించి నాకు ఇక్కడి కాడ 2 తినిపించి ఈయన ప్రేమ అంటే ఏంటి అండ్ బుజ్జులుకి దస్ డిఫరెన్స్ ఆఫ్ ప్రాబ్లీ 2-3 days అండి షూట్ చేసింది. బట్ ఐ లుక్ చబ్బీ అండ్ ఐ బ్లేమ్ హిమ్ ఫర్ దట్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ తినిపించి నాకు బుగ్గలు తెప్పించి స్క్రీన్లో పెట్టారు. బేబీ లైఫ్లో చాలా టెంప్టేషన్స్ మన చుట్టూ వస్తాయి. మనం పడ్డామా లేదని ఓకే. ఎందుకు తిన్నారు అంటే టెంప్ట్ అయిపోయి తినేసావా? కాదండి, ఫస్ట్ టైం ఇచ్చినాక వద్దనకూడదు కదండి. ఓ పొలైట్నెస్. మా అమ్మాయి ఎంతైనా మా బెంగళూరు వాళ్ళందరూ జెమ్స్ అబ్బా. మీరు కూడా బెంగళూరా? ఇప్పటి కోసం అంతే. బట్ కನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ, ಕನ್ನಡ ಗೊತ್ತು ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಬಾ ಕಡುಬು ನಿಂಪೇಸಾರ ಅಸಲು. ಬಿಸಿಬೇಳೆ ಹುಳಿ ಅನ್ನ ಇಷ್ಟ ನಮಗೆ. ಬಿಸಿಬೇಳೆ ಬಾತ ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ಗೊತ್ತು.
సో ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంకా వాట్ ఎల్స్ డిడ్ హీ యూస్ టు ఫోర్స్ అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఏం లేదండి, ఉంది ఐస్ క్రీమ్ నేను తింటున్నా, అది నేను తినకుండా తనకి పెట్టలా, నేను తింటున్నా కావాలా అన్న తీసుకున్నా, ఇంకోటి తీసుకుంటే వద్దు అని తిను అన్న, తినేసి అంతే. ఫోర్స్ లీడ్స్ లేదు, నేను తింటుంటే నాతో పాటు తింది. కానీ ఆ 2 ఐస్ క్రీమ్స్ అంటే బుగ్గలు కూడా వచ్చేసి అదే అదే నాకు అర్థం కాదు, 2 ఐస్ క్రీమ్ బుగ్గలు ఎలా వస్తాయి మరి. కానీ ఇట్స్ నాట్ అ జోక్ అండి, బట్ నిజంగా నాకు లైక్ ఇట్ షోస్ మై ఫేస్, ఈవెన్ వన్ ఐస్ క్రీమ్ షోస్. బట్ ఇస్ దట్ వెరీ టఫ్ టు బీ, ఐ మీన్ ఇఫ్ యూ కాంట్ ఈట్ అన్ ఐస్ క్రీమ్ వాట్ ఈస్ లైఫ్ ఫర్? వెరీ ట్రూ అండి కదా. బట్ యూ ఎంజాయ్ ద ఐస్ క్రీమ్. Yeah. అంటే వీల్ ఎంజాయ్ అప్పుడు వన్స్ యూ ఎంజాయ్ ద ఐస్ క్రీమ్ దట్ హ్యాపీనెస్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ యువర్ బిగ్ బుగ్గలు. దట్స్ గ్రేటర్ అండ్ ఆల్ దట్. అలా నువ్వేమన్నా ఎప్పుడైనా పానీపూరి కానీ, పానీపూరి ఇష్టం కదా నీకు? సెట్ కూడా తెప్పించేవారు. ఇంట్యూషన్తో చెప్పా. చూసారు ఎక్కడైనా? నాకు పవర్ చాట్ బండిలో ఎక్కడో స్పెషల్ పవర్స్ చాలా రెగ్యులర్గా తింటా. అవును, నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. నేను నా కేటగిరీ మనుషుల్ని నేను ఇలా అలా పసిగట్టేస్తా. నేను కూడా స్ట్రీట్ ఫుడ్ పానీపూరి చాలా పిచ్చి ఇష్టం అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు కోవిడ్ టైంలో తగ్గిపోయింది, బట్ అది. సో వాట్ డిడ్ యూ డూ ఫర్ హిమ్ వేర్ హీ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్ యువర్ జెస్చర్, లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్, పానీపూరి, లేదు ఇంకొక బటర్ నాన్ వేసుకో రోషన్, ఇంకొక బటర్ నాన్ తిను చెప్తున్నా. అలాంటివి నాట్ ఐ డోంట్ థింక్. డిడ్ హీ స్నీజ్ అండ్ యూ సెడ్ ఒక్క నిమిషం నేను స్టెథోస్కోప్ పెట్టి చూస్తాను అలాంటి? లేదండి. అంటే కొన్ని దాంట్లో ఎవరైనా వచ్చి మాకు ఇది ఉంది అంటే ఇదిగో ఇది దీనివల్ల దానివల్ల ఇది స్కచ్గా అనేది సరిగ్గా చెప్పు, మనుషులు మాట్లాడే భాషలో చెప్పు, నువ్వు అట్లా టెక్నికల్ టర్మ్స్ వాడితే తెలియదు. అంటే దాని సైన్స్ అసలు ఇలా ఇప్పుడు మామూలు మనుషులకి ఆ టెక్నికల్ టర్మ్స్ చెప్తే తెలుస్తాయా అండి మామూలుగా? బేసికలీ ఇప్పుడు ఫుడ్ పైప్ అంటారా, ఈసోఫేగస్ అంటారా? ఫుడ్ పైపే కదా అనేది మీకు ఫుడ్ పైప్ అంటేనే అర్థం అవుతుంది. మీరు డాక్టర్ చదవలేదు, నేను డాక్టర్. ఈసోఫేగస్ ఇది అంటే ఎవరు గుర్తుంటుంది అదంతా? నేను కూడా నేర్పిస్తాను నీకు కొన్ని వర్డ్స్ నెక్స్ట్ టైం. పైథాగరస్ రాసుకో. పైథాగరస్ సార్, పైథాగరస్, డైనోసరస్ కూడా వాడేసాయి, రైనోసరస్ అన్నీ. సో ఈసోఫేగస్ అలా వాగి, ఐ థింక్ యువర్ ఈసోఫేగస్ ఇస్ స్టక్ బేసికలీ ద ఫుడ్ పార్టికల్స్ అండ్ యూ హ్యావ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిజార్డర్ ఈవెన్ అలా చెప్పేది. లేదండి, బేసిక్గా డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ స్టూడియోలో చేసేటప్పుడు వన్ ఆఫ్ హిస్ అసిస్టెంట్స్ హ్యాడ్ సమ్ ఇష్యూ. షీ బ్రాట్ ఇన్ ద ఎక్స్రే అండ్ ఆల్ దట్. ఇలా చూపిస్తుంటే నార్మల్గా మీరు మోస్ట్లీ ఈ టెస్ట్ చేయించుకోవాలండి, ఇది చేయించుకోవాలి అని నార్మల్గా, దానికి ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు అక్కడి నుంచి అందరూ. సో మొత్తానికి అసలు బాగా పర్సనాలిటీ స్టడీ జరిగింది ఒకళ్ళు అండ్ ఆల్సో చుట్టూ ఉండే పరిస్థితుల్లో. కానీ మాక్సిమం వీ యూస్ టు ఫైట్ అండి, మాక్సిమం వీ బేర్లీ యూస్ టు టాక్. ఐ థింక్ ఉట్టి కశ్మీర్ స్కెడ్యూల్ మాట్లాడడం దాని తప్ప ఐ డోంట్ థింక్ యూస్ టు ఫైటా. వీ యూస్ టు ఫైట్ అనడం కన్నా హీ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ ఓన్ జోన్, సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ జోన్ అంతే. అండ్ పెళ్లి సంద్ర అనేటప్పటికి ఇట్ వాస్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ బోత్ ఆఫ్ us కదండి, అందరూ ఉండడం వల్ల అందరితో ఇంటరాక్టివ్ గా. కానీ మీ ఇద్దరు కోరస్ లా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. అంటే మీకు బేసిక్గా యాక్చువల్గా మీ మైండ్ సెట్ వేవ్ లెంగ్త్ ఒకే చోట ఉన్నారు. టు యాక్సెప్ట్ దట్ యువర్ బోత్ డిఫరెంట్ ఇస్ ఇట్ సెల్ఫ్ బిగ్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడారు, వర్డ్ టు వర్డ్ కోరస్లోనే ఉంది. అవునా? అంతేగా. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.